టీవీ నేను ప్రియాంక బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. బాలయ్య చిరంజీవి ఎపిసోడ్లో మరో ట్విస్ట్ నెలకొంది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీతో వివాదం సద్దు మణిగిందనుకుంటున్న సమయంలో చిరంజీవి అభిమానులు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అఖిల భారత చిరంజీవి యువత ఈ రోజు హైదరాబాద్లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ సమీపంలోని ఒక హోటల్లో సమావేశమయ్యారు. మెగా అభిమానుల ఆత్మీయ సమావేశం పేరుతో జరిగిన ఈ కార్యక్రమంలో 2 తెలుగు రాష్ట్రాల అభిమాన సంఘాల నాయకులు హాజరయ్యారు. అఖిల భారత చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షుడు రవణం స్వామినాయుడు అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. ఆ తర్వాత వివిధ జిల్లాల ప్రతినిధులు కూడా తమ అభిప్రాయాలు వెల్లడించారు. రాజకీయాల సంగతి ఎలా ఉన్నా తమ అభిమాన నటుడు మెగాస్టార్ చిరంజీవిని చిన్నచూపు చూడటం పట్ల తీవ్ర ఆవేదన, ఆవేశాలు వ్యక్తం చేశారు. శాసనసభలో జరిగిన అవమానాన్ని సహించకూడదని జూబ్లీహిల్స్ సహా కనీసం 300 పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. అయితే చిరంజీవి వారించడంతో నిర్ణయం మార్చుకున్నట్లు అభిమాన సంఘాల నాయకులు ప్రకటించారు. కానీ ఇక ముందు ఇలాంటివి జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. కబడ్దార్ బాలకృష్ణ అంటూ నినదించారు. భారత చిరంజీవి యువత మీటింగ్ లో వీ హావ్ డిసైడెడ్ టు గివ్ ద కంప్లైంట్స్. అంటే మనము బాలకృష్ణ ఏమి చిరంజీవి గారి మీద తప్పుడు స్టేట్మెంట్ చేశారో, అసభ్యంగా మాట్లాడారో దాన్ని ఖండిస్తూ ఆల్ ఇండియా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ కంప్లైంట్స్ ఇవ్వాలని డిసైడ్ చేసి ఈ రోజు ఇక్కడ జూబ్లీహిల్స్ లో ఇచ్చి రేపు ఆల్ 300 స్టేషన్స్ లో ఇవ్వాలనే ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయం తెలుసుకున్న తర్వాత ఇమ్మీడియట్ గా మేము వెళ్తుంటే చిరంజీవి గారికి ఈ ఒక విచారం తెలుస్తేనే ఇమ్మీడియట్ గా చిరంజీవి గారు కాల్ చేసి ఇది మన సంస్కారం కాదు, ఇది మన కొద్దిది, మన అజిటేషన్ మనది ఉంది, మనం కామ్గా వెళ్ళాలి అని చెప్పిన తర్వాత చిరంజీవి గారు పిలుపు మేరకు ఈ ఒక కంప్లైంట్ ని విత్డ్రా చేసుకుని ఇక్కడ వాపస్ వచ్చాం. ముందర ఏ వ్యక్తి కానీ చిరంజీవి గారి గురించి మాట్లాడితే చిరంజీవి గారు ఈరోజు ఆపారు కాబట్టి మేము ఆగాం, లేదంటే ఇది ఆగదు, ఇది ముందరకు తీసుకెళ్తాం. దీని వరకు ఈ రోజు ఆయన సంస్కారం మరొకసారి చిరంజీవి గారు తన సంస్కారాన్ని, తన మానవత్వవాదిని ఇంకొకసారి చూపించుకున్నారని చెప్తూ ఈ రోజు మేము మెగా అభిమానులం ఇక్కడ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున అభిమానులం మేము కలిసి చిరంజీవి గారిని దూసి మాట్లాడినందుకు బాలకృష్ణపై కేసు వేసేందుకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా దారిలో వెళ్తే ఈ విషయం తెలుసుకొని ఇది మన పద్ధతి కాదు, మనం శాంతియుతంగా ఉంటాం, ఏదైనా చూద్దా, ఇది మన పద్ధతి కాదు, పద్ధతికి వ్యతిరేకంగా అద్దు అని చిరంజీవి గారు ఆజ్ఞాపించడంతో మేము వెనుతిరిగి రావడం జరిగింది. చిరంజీవి గారిని ఎవరైనా దూషించినా, ఎవరైనా అడ్చేసినా ఖబర్దార్, ఇక నుంచి మాట్లాడిన మంచికి మారుపేరు, ఎవరిని కించపరిచే వ్యక్తి కాదు, ఎవరిని ఇబ్బంది పెట్టే వ్యక్తి కాదు. మీరు ఇంకొకసారి చిరంజీవి గారి మీద పిచ్చి ప్రేరేపణలు పెరిగితే ఖబర్దార్, జాగ్రత్త. ఈ రోజు మేము మెగా అభిమానులం ఇక్కడ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తు బాలకృష్ణ గారు చిరంజీవి గారిని సంబోధించే విషయంలో అగౌరవంగా మాట్లాడినందుకు గాను మేమందరూ కూడా ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. స్వామినాయుడు గారు మరియు మహేష్ అన్న గారి ఆధ్వర్యంలో. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి రాష్ట్ర తర్వాత జిల్లా కార్యవర్గ అందరి సలహాల మేరకు ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ బాలకృష్ణ గారిపై కంప్లైంట్ పెట్టాలని మేము అందరూ కూడా నిర్ణయించుకున్నాం. గతంలో కూడా చాలాసార్లు ఈ విధంగా బాలకృష్ణ గారు మాట్లాడారు. అయినప్పటికీ మేము కొంచెం ఓపికగా ఉన్నాం. అయితే ఇంకా ఉపేక్షించే పరిస్థితి లేదని చెప్పి మేము అందరూ కూడా స్టేషన్కు పోతుంటే మార్గ మధ్యంలో ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి గారు స్వయంగా స్వామినాయుడు సార్ గారికి మరి మహేష్ అన్న గారికి ఫోన్ చేసి మనం ఈ విధంగా మనం చేయకూడదు, వద్దు, మీరందరూ కూడా ఎక్కడికక్కడికి ఆగిపోండి అని చెప్పడంతో మేము ఆగిపోవడం జరిగింది. ఈ సందర్భంగా అన్నయ్య చిరంజీవి గారి గురించి చెప్తా, అన్నయ్య మీరు మంచివాళ్ళు, మీరెంత మంచివాళ్ళు ప్రపంచం అంతా కూడా చూస్తోంది. ఈ రోజు రక్తదానం అని జరుగుతోందంటే కేవలం చిరంజీవి గారి మీదే. అయితే నెక్స్ట్ ఇంకొకసారి ఎవరైనా మీ గురించి మాట్లాడితే మీరు చెప్పినా కూడా మేము ఆగే పరిస్థితి లేదన్నయ్య. దయచేసి చెప్తున్నాం, మీరు మాకు దేవుడు లాంటి వాళ్ళు, ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని వేల లక్షల మందికి ఉపయోగపడ్డారు. నెక్స్ట్ మీరు దయచేసి మాకు చెప్పొద్దండి, మీ ఫోన్లు కూడా ఎత్తాము. ఈసారి మాత్రం మీ మాట వింటున్నాం. జై చిరంజీవి.